సాతాను నీ విశ్వాసం మీద దాడి చేస్తున్నాడేమో. దేవుని కార్యములు ఆలస్యం అయ్యేసరికి విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో, నమ్మకాన్ని కోల్పోతున్నావేమో. దేవుడు నాకు ఇది చేస్తాడా చెయ్యడా అనేటువంటి అవిశ్వాసం నీలోనికి వస్తూ ఉందేమో, సందేహం నీలోనికి వస్తుందేమో. దేవుని వాక్యం అంటుంది, ఆయన యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. నువ్వు నమ్మాలి కదా, ఆయన దగ్గరకు వచ్చావు నా కార్యం చేస్తాడని నమ్మాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఆలస్యం అయితే చాలు మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది. కొంచెం శ్రమ కలిగితే చాలు విశ్వాసం సన్నగిల్లిపోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. పేతురు చూడండి, యేసయ్య ఒక దినాన 4వ జామున సముద్రం మీద నడుచుకుని వచ్చేస్తున్నాడు. శిష్యులందరూ నావలో ఉన్నారు. భయంకరమైన తుఫాన్లో వాళ్ళు చిక్కుకున్నారు. యేసయ్య సడన్గా నడుచుకుంటూ వచ్చేస్తుంటే వాళ్ళందరూ చూసి భయపడి భూతం అనుకుంటున్న సందర్భంలో యేసయ్య అన్నారు, నేనే, భయపడొద్దు అని చెప్పారు. పేతురు వెంటనే అన్నాడు, నీవైతే గనుక, నువ్వు యేసువైతే గనుక నీకులాగా నేను కూడా సముద్రం మీద నడిచే కృపనివ్వి అన్నారు. సరే రా నడువు అన్నాడు యేసయ్య. వెంటనే పేతురు కాలు బయటకెట్టాడు. సముద్రం మీద 2 అడుగులు బాగానే వేశాడు. హల్లెలూయా. కానీ ఈలోగా తుఫాను కదా, భయంకరమైన గాలి వీస్తూ ఉంది. ఆ గాలి శబ్దము విని ఏం చేశాడు, పేతురులోనికి అపనమ్మకం వచ్చింది, సందేహం వచ్చింది. నేను మునిగిపోతానేమో అనే సందేహం వచ్చింది. ఎప్పుడైతే సందేహం వచ్చిందో నిజంగానే మునిగిపోయాడు. హల్లెలూయా. అప్పుడు కేకలేస్తాడు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు అంటే యేసయ్య వచ్చి చేయి పట్టుకుని పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డా అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, ఓ విశ్వాసం విశ్వాసం అంటాం కానీ మనం చిన్న కష్టం రాగానే సందేహం, మనకి చిన్న బలహీనత రాగానే అపనమ్మకం మనకి. దేవుని మీద అప్పటి వరకు ఉన్న విశ్వాసం ఏమైపోద్దో, అప్పటి వరకు ఉన్న నమ్మకం ఏమైపోతుందో. అన్ని సమస్యల నుంచి విడిపించిన దేవుడు ఈ సమస్య నుంచి కూడా నన్ను విడిపిస్తాడు అనేటువంటి నమ్మకము చాలామంది దేవుని మీద ఉంచుకోకుండా అవిశ్వాసంలో పడి, అపనమ్మకంలో పడి ఆ సమస్యలో మరింత లోతుకు కూరుకుపోతా ఉన్నారు. పేతురు ఎలాగైతే ఆ సముద్రంలో కూరుకుపోతున్నాడో అవిశ్వాసం వలన, అల్ప విశ్వాసం వలన, నేడు ఆ సమస్యలో నుంచి బయటికి రాకుండా చాలామంది అలాగే ఆ సమస్యల్లో కూరుకుపోతున్నారు. కారణం ఏంటంటే అల్ప విశ్వాసం, సందేహపడుతున్నారు దేవుని మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద అస్సలు సందేహపడద్దు. మనం ఆరాధించేటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలడు. ఆయన చేయగలడా చేయలేడా? హల్లెలూయా. గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. మహిమ కలిగిన కార్యాలు చేయగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన చెయ్యలేనిదంటూ ఏది కూడా లేదు కదా. ఎందుకు అవిశ్వాసం నీకు? ఎందుకు అపనమ్మకం నీకు? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సమస్య రాగానే సణగవద్దు. ఇశ్రాయేలీయుల వలె సమస్య రాగానే ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీయులు సణుగుటం మొదలుపెట్టారు. ఎన్ని అద్భుతాలు చూస్తున్నారు దేవుని ద్వారా, వాళ్ళు ఎన్ని కార్యాలు పొందుకుంటున్నారు వాళ్ళు దేవుని ద్వారా. ఆ కార్యాలు చూస్తూనే ఉన్నారు, అనుభవిస్తూనే ఉన్నారు. మరలా శ్రమ రాగానే సణుగుడు. హల్లెలూయా. మరలా శ్రమ రాగానే అసహనం వాళ్ళకి. అలాగే ఉంటున్నారు నేటి విశ్వాసులు. దేవుని దగ్గరకు వచ్చేవారు కూడా నేడు అలాగే ఉంటున్నారు. ప్రతి దానికి అసహనం. మరి ఇశ్రాయేలు వలె చాలామంది సణుగుతూ ఉన్నారు దేవుని మీద నమ్మకము లేకుండా. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి విశ్వాసాన్ని సాతానుడు సన్నగిల్లింపజేస్తున్నాడేమో, నీ విశ్వాసాన్ని నీరుగారి చేస్తూ ఉన్నాడేమో. ఇది సాతాను యొక్క తంత్రం అని గుర్తుపెట్టుకునండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది ఏంటి చెప్పండి?
సాతాను యొక్క తంత్రం నీ విశ్వాసాన్ని కోల్పోయేటట్లుగా చేస్తాడు, నీకు అవిశ్వాసం వచ్చేటట్లుగా చేస్తాడు. మీరు దేవుడిని నమ్ముకున్నారు, ఏం చేస్తాడు ఆయన మీకు అని అంటూ ఉంటాడు. హల్లెలూయా. ఈ అష్షూరు రాజు అలాగే అంటున్నాడు కదా, మీరు దేవుడిని నమ్ముకున్నారు, ఆయన మిమ్మల్ని ఎక్కడ విడిపిస్తాడు? నా చేతుల్లో నుండి ఏ దేవతైనా ఏ ప్రజలైనా విడిపించగలిగిందా? మీ దేవుడైన యెహోవా మాత్రం ఎందుకు విడిపిస్తాడని మీరు నమ్ముతున్నారు? మోసపోవద్దు, అలాగా మీ దేవుడు మిమ్మల్ని విడిపించడు అని అష్షూరు రాజు మాట్లాడుతాడు. సైతాను కూడా అలాగే మాట్లాడతాడు. హల్లెలూయా. మీ దేవుడు మిమ్మల్ని విడిపించలేడు అంటాడు. విడిపించగలడా? విడిపించలేడా? దేవునికి స్తోత్రం. దేని నిండైనా సరే ఆయన విడిపించగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్న సమయమందు సాతానుడు మన విశ్వాసాన్ని ఎక్కడ నీరు కారుస్తున్నాడో పరిశీలన చేసుకోండి. ఎక్కడ మన విశ్వాసం సన్నగిల్లిపోతుందో పరిశీలన చేసుకోండి. దేవుని కార్యం మీరు పొందుకోకపోవడానికి, దేవుని సన్నిధికి వచ్చి కూడా ఆయన కృప పొందుకోకుండా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే మీ విశ్వాసం ఎక్కడో బలహీనంగా ఉంది. మీ విశ్వాసాన్ని సైతాను ఎక్కడో నీరు కార్చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. మీ విశ్వాసం బలహీనంగా ఉంది అని అనిపిస్తే ఈరోజే ఆ అవిశ్వాసాన్ని, ఆ అపనమ్మకాన్ని విడిచిపెట్టి, ఆ సందేహాన్ని విడిచిపెట్టి, నా దేవుడు నాకు తప్పకుండా మేలు చేస్తాడు, తప్పకుండా నాకు గొప్ప కార్యం చేస్తాడు, తప్పకుండా నన్ను విడిపిస్తాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసముతో ఈరోజు మీ హృదయాలను స్థిరపరచుకోండి. ఆమేన్. హల్లెలూయా. రెండవది, సాతానుడు ఏం చేస్తాడంటే, ఒకటేమో మన విశ్వాసాన్ని నిరుత్సాహపరిచేసి, నీరు కాల్చేసి, సందేహం వచ్చేటట్లుగా చేసేసి దేవుని కార్యం మనం పొందుకోకుండా వాడు అడ్డగిస్తాడు. రెండవది ఏంటంటే, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు ఒకసారి చదువుదామా? 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 20 నుంచి చదవండి. యుద్ధ విషయంలో మీ యోచనయు మీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నారు? నలిగిన రెల్లు వంటి ఐగుప్తుని నువ్వు నమ్ముకునిచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకుని వారందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకునిచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. యెరూషలేమందున్న ఈ బలిపీఠమునద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యూదా వారికి, యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెను ఆయనే కదా యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, సాతాను యొక్క తంత్రం ఏంటంటే, ఒకటి మన విశ్వాసాన్ని నీరుగార్చేస్తే, రెండవది మనలో నిరుత్సాహాన్ని కలుగు చేస్తాడు. ఏం కలుగు చేస్తాడు? నిరుత్సాహాన్ని కలుగు చేస్తాడు, కృంగదీసేస్తాడు మనల్ని. మీరు ఎవరిని నమ్ముకుంటున్నారు ఇక్కడ? మీ యోచన, మీ బలమంతా కూడా వట్టి మాటలే అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మీ నమ్మకం ఏమి పనిచేయదు, మీ పలికే మాటలన్నీ వట్టి మాటలే. యెహోవాను నమ్ముకుంటున్నారా, అదంతా వట్టిదే అని చెప్పి వాళ్ళని ఏం చేస్తున్నాడంటే నిరుత్సాహపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను యొక్క తంత్రాలలో రెండవ తంత్రం ఏంటంటే, మనల్ని ప్రతిదానికి నిరుత్సాహపరిచేస్తాడు, కృంగదీసేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కష్టం రాగానే కృంగిపోయేటట్లుగా చేస్తాడు. కొంతమంది ద్వారా మనల్ని అంటూ ఉంటాడు, ఇంకా నువ్వు దేనికి పనికిరావు, నీ జీవితం వ్యర్థం, నువ్వెందుకు పనికిరావు అనేటువంటి మాటలు మనకి వినిపింపజేస్తాడు. మన హృదయంలో నుంచి కూడా సైతాను మాట్లాడుతూ ఉంటాడు. నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు నీకు జవాబు ఇవ్వట్లేదు, ఆయన జవాబు ఇవ్వడు నీకు, నువ్వు ప్రార్థించడం వేస్ట్, నీ జీవితం ఎంతే, ఇంకా ఎంతకాలం ఇలా కృంగిపోతావు, చచ్చిపో, చావే పరిష్కారం నీకు అని
మనస్సును కృంగజేసేసి వాడు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 24:10 వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. శ్రమ దినాన్న ఏం చేస్తాం, మనం కృంగిపోయినట్టు చేస్తాడు సైతానుడు. నువ్వు అలా కృంగిపోతే చేతకాని వాడవు, చేతకాని దానవు అవుతావు. అలా కృంగిపోకూడదు మనం. శ్రమలు వస్తాయి. జీవితం అంటేనే ఎన్నో శ్రమలు. ఇది అర్థమైందా? జీవితం అంటేనే ఒక పోరాటం. అంతా సుఖంగా ఏమీ జరగదు. జీవితం అంటేనే ఆటుపోట్లు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. కొన్ని దినాలు సుఖం ఉంటాయి, కొన్ని దినాలు దుఃఖం ఉంటుంది. అన్ని రోజులు సుఖంగా ఉండవు. పోరాటాలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. అయితే ఆ కష్టాలను చూసి మాత్రం నువ్వు కృంగిపోవద్దు. ఆ బాధలను చూసి మాత్రం నీవు కృంగిపోవద్దు. చాలామంది అలా కృంగిపోయి ఏమనుకుంటారంటే చచ్చిపోవాలని అనుకుని ఆత్మహత్య చేసేసుకుంటారు. ఇక బాధలను తట్టుకోలేక చచ్చిపోతే ఈ బాధలన్నిటి నుంచి విడుదల వచ్చేస్తుందని చెప్పి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. దయచేసి ఆత్మహత్య ప్రయత్నాలు చేయొద్దు. అది సాతాను యొక్క ప్రేరేపణ అన్నమాట. నీకు ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపణ వస్తుంది అని అంటే సైతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు అని అర్థం. వెంటనే నువ్వు ఏం చేయాలి? ఎదిరించాలి సాతానుడి. ఆత్మహత్య చేసుకోవాలని నన్ను ప్రేరేపిస్తున్న దురాత్మ, యేసు నామములో నాలో నుంచి పో అని గద్దించాలి. యేసు నామాన్ని ఎత్తిపట్టి దాన్ని మనం పారద్రోలాలి. దేవుని వాక్యం అంటుంది, అపవాదిని ఎదిరించండి, అప్పుడు అది మీ వద్ద నుండి పారిపోతుంది. అలా కాకుండా ప్రతి దానికి కృంగిపోయి ఆలోచించేసి చచ్చిపోవాలని అనిపించినప్పుడు ఇంకా దానికి నువ్వు లోబడుతున్నావు అని అంటే, చచ్చిపోవాలి, నేను కూడా చచ్చిపోవాలని అనిపిస్తుంది అని అంటే సైతానికి నువ్వు అవకాశం ఇచ్చినట్లే. జాగ్రత్త. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే వారికి పాప క్షమాపణ లేదు. గుర్తుపెట్టుకోనండి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే వారికి ఇంకా పాప క్షమాపణ ఉండదు. శ్రమలలో కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. బ్రతికి సాధించాలి ఏదైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొంతమందికి ఊరికినే చీటికి మాటికి చచ్చిపోతాను అంటారు. ఉత్తిదే భయపెడతా ఉంటారు పక్కన వాళ్ళు, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కృప అలా చేస్తున్నావు ఏంటి? చేస్తుందంట. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు, అందుకని అడిగాను. అస్తమాను మాట్లాడితే చచ్చిపోతాను అంటది. అలా ఆయన అస్తమాను బెదిరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అటు ఇటు కూడా పరుగులెట్టింది 2-3 సార్లు. దేవునికి మహిమ. చచ్చిపోదామని రైల్వే గేట్ వరకు కూడా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. శ్రమలు ఎవరికి రావండి, అందరికీ ఉంటాయి. ఎవరికి తగ్గ శ్రమలు వాళ్ళకి ఉంటాయి. కానీ చావు పరిష్కారం కాదు కదా. ఇక దేవుని మీద నీకు నమ్మకం ఉన్నట్టు ఏంటి? అసలే శ్రమలను చూసి చచ్చిపోదామని వెళ్ళిపోతే ఇక దేవుని మీద ఏం నమ్మకం ఉన్నట్టు నీకు అర్థమైందా? దేవుని మీద నమ్మకం ఉన్నవారు ఏ శ్రమనైనా తట్టుకుని నిలబడతారు. సైతానుడు అదే ఆ తంత్రమే ఉపయోగిస్తాడు. నిరుత్సాహపరిచేసి కృంగదీసేసి ఇక నీ బ్రతుకు బాగుపడదు, ఇంతే నీ జీవితం, శ్రమలే ఇంకా నీ జీవితం, చచ్చిపో, ఎంతకాలం భరిస్తావు ఈ శ్రమలు అని అంటా ఉంటాడు. వాడి ప్రేరేపణకు మనం లోబడకూడదు. దేవునికి స్తోత్రం. వెంటనే వాడిని మనం ఏం చేయాలి? దేవుని నామములో గద్దించాలి. అప్పుడు అది పారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిపోవద్దు. సాతానుడు తంత్రమని గుర్తించండి. ఏలియా కూడా ఒకానొక సమయంలో మరణాపేక్ష కలిగిన వాడే. ఏ అపేక్ష అంట? చచ్చిపోవాలి అనేటువంటి కోరికతో వెళ్ళాడంటే. ఏలియా ఎంత గొప్ప సేవకుడండి చెప్పండి. ఆకాశం నుండి అగ్ని దించినటువంటి సేవకుడు. వర్షం కురవకూడదని ప్రార్థిస్తే వర్షం కురవలేదంతే.
మళ్ళా ఆయన ప్రార్థించిన తర్వాతే వర్షం కురిసింది. అంత గొప్ప దైవజనుడు ఒక స్త్రీ మాటకు భయపడి ఎక్కడికో అరణ్యములోనికి దూరంగా వెళ్ళిపోయి ఆ బదరీ వృక్షం కింద కూర్చునంట మరణాపేక్ష కలిగిన వాడై, ఆ ఆడావిడి చేతిలో చచ్చిపోవడం ఎందుకు ప్రభువా, నువ్వే నన్ను తీసేసుకో అని ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ కృంగదీసేస్తుంది. కృంగదీసే స్వభావం ఎవరిదంటే సైతానుడిది. నిన్ను కృంగదీసేసి నిరుత్సాహానికి గురి చేసి మరణాపేక్ష కలుగు చేస్తాడు. ఇది సాతాను తంత్రమని గుర్తించండి, దాన్ని ఎదిరించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో కూడా మనము కృంగిపోకూడదు. శరీరం కృషించిపోయినా కుళ్ళిపోయినా యోబు నిరుత్సాహానికి చోటిచ్చాడా? హల్లెలూయా. అన్నీ పోయాడు. అసలు యోబు లాంటి శ్రమలు మనకు వస్తే ఉంటాం, బతుకుతామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడా గీవుడా అంట మొత్తం మామూలుగా తిట్టం దేవుణ్ణి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఎవరికి తగ్గ శ్రమలను వాళ్ళకి పెడతాడు దేవుడు. సహించగలిగినంత శ్రమే పెడతాడంట దేవుడు. నువ్వెంత సహించగలవో అంతే ఇస్తాడు దేవుడు నీకు, అంతకంటే ఎక్కువ ఇవ్వడు. యోబు అంత శ్రమను సహించగలడు కాబట్టి అంత గొప్ప శ్రమ ఇచ్చాడు యోబుకి. ఆస్తులన్నీ పోయినాయి, 10 మంది పిల్లలు చచ్చిపోయారు, దేహమంతా కుళ్ళిపోయింది. అందరూ వచ్చి నువ్వేదో తప్పు చేసుంటావు అందుకనే నీకు ఈ శ్రమలని సూటి పోటీ మాటలతో పొడుస్తూ ఉన్నారు. అయినా సరే యోబు కృంగిపోలేదు. దేవునికి స్తోత్రం. విశ్వాసముతో దేవుని మీద నమ్మకంతో అలాగే ఉన్నాడు. నేను నా తల్లి గర్భములో నుంచి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను. యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళలేను అన్నాడు యోబు. మీరు లోకంలోనికి వచ్చినప్పుడు ఏమైనా పట్టుకుని వచ్చారండి? హల్లెలూయా. పట్టుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒట్టి చేతులతో వచ్చాం, దిగంబరులుగా వచ్చాం బయటికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోని వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇన్ని సంవత్సరాలు జీవించో సంపాదించేశారు కదా, ఈ సంపాదించినంత పట్టుకుని వెళ్ళిపోతారా మళ్ళీ? దేవునికి స్తోత్రం. ఎంత సంపాదించిన అంత విడిచిపెట్టేసి ఉన్న పలంగా వట్టి చేతులతో, హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకెళ్ళము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు కాబట్టి ఆయన నామానికే మహిమ కలుగునుగా. కానీ యోబు అంత శ్రమలో కూడా దేవుణ్ణి స్తుతించినటువంటి వ్యక్తి. శ్రమలో కృంగిపోవద్దు, శ్రమలో నిరుత్సాహపడొద్దు, దేవుణ్ణి స్తుతించండి. దేవుని చిత్తం లేకుండా ఏది మనకి రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనకి ఎంత శ్రమ కలుగు చేయాలో, ఎంత సహించుకోగలమో అంత శ్రమే మనకి ఇస్తాడు కాబట్టి కృంగిపోవద్దు. ఎందుకంటే లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. మనలో ఉన్నవాడు ఎవరు చెప్పండి? గొప్పవాడు. ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. 2వ దినవృత్తాంతంలో 32 7-8. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. ఎక్కువ సహాయము మనకి కలదు. దేవునికి స్తోత్రం. మీరు దిగులు పడద్దు, ధైర్యం విడకండి. దేవునికి మహిమ కలుగును. భయపడద్దు, విస్మయం పొందొద్దు. అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకి కలదు. మాంస సంబంధమైన బాహు అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ విషయంలో కూడా మీరు భయపడద్దు, దిగులు పడద్దు, చింతపడద్దు, కంగారు పడద్దు.
ఎందుకంటే మన పక్షంగా ఉంది నరులు కాదు కదా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మన యుద్ధములు జరిగించుటకు మనకు సహాయం చేయుటకు మన దేవుడైన యెహోవా మనకి తోడుగా. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నమ్మండి, విశ్వాసం ఉంచండి, దిగులు పడద్దు, కలవరపడద్దు, విస్మయం పొందవద్దు, ధైర్యంగా ఉండండి దేవుని బట్టి. దేవునికి స్తోత్రం. సాతాను తంత్రం ఏంటంటే మిమ్మల్ని నిరుత్సాహపరిచేస్తాడు. హల్లెలూయా. ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా ఏం జరుగుతుంది నీకు అనేటువంటి నిరుత్సాహాన్ని కలుగు చేస్తాడు. శ్రమలను చూసి కృంగిపోయేటట్లుగా చేస్తాడు. అయితే మీరు నిరుత్సాహపడవద్దని ఈరోజు దేవుని పేరట మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. 2 తంత్రములు ఇందులోంచి నేను మీకు తెలియజేశాను. దేవునికి స్తోత్రం. ఒకటి, అష్షూరు రాజు హిజ్కియాని అతని జనాంగాన్ని వాళ్ళు దేవుని మీద కలిగి ఉన్న విశ్వాసము నీరు కారేటట్లుగా చేశాడు. రెండవది, వారు నిరుత్సాహపడి కృంగిపోయేటట్లుగా వాళ్ళ మీద దాడి చేశాడు. ఇదే తంత్రములు సాతానుడు మన మీద కూడా ప్రయోగిస్తాడు. మన విశ్వాసము నీరు కారిపోయేటట్లుగా చేసి, మనము కృంగిపోయేటట్లుగా చేసి, దేవుని కార్యాలు మనం పొందుకోకుండా వాడు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ అష్షూరు రాజు వీళ్ళని ఇలాగా కృంగదీసేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ విశ్వాసాన్ని ఇలా నీరుగారి చేస్తూ ఉన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్పినట్లుగానే అష్షూరు రాజుకు భయపడిపోయాడా? అష్షూరు రాజు విశ్వాసాన్ని నీరుగారి చేస్తూ ఉంటుంటే హిజ్కియా విశ్వాసాన్ని కోల్పోయాడా? నిరుత్సాహపడిపోయాడా? కృంగిపోయాడా అంటే కృంగిపోలేదు హిజ్కియా. దేవుని మీద తనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎంత మాత్రం కూడా పోగొట్టుకోలేదు. అతడు ఏం చేశాడంటే చూడండి, దేవుని సన్నిధిలో ప్రార్థించటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. చూడండి 19వ అధ్యాయము 15వ వచనం కాడి నుంచి మనం చదువుదాం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వారి మాటలను చెవిని బెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను, వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లుగాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా, మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. దేవునికి స్తోత్రం. హిజ్కియా ఇక్కడ విశ్వాసాన్ని కోల్పోకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా, పరిస్థితులను చూసి కృంగిపోకుండా హిజ్కియా దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా, నీవు సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సకల రాజ్యములకు నీవు దేవుడవై ఉన్నావు. ఒక్కసారి మమ్మల్ని దృష్టించు, మమ్మల్ని చూడు. ఈ అష్షూరు రాజు అన్నట్లుగా అతని చేతిలో నుండి ఏ దేవతలు ఏ ప్రజల్ని రక్షించలేవని అంటున్నాడు కదా. నిజమే. ఎందుకు రక్షించలేదంటే వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు కాబట్టి వాళ్ళని రక్షించలేకపోయాయి. కానీ నీవు నిజమైన దేవుడవు, నీవు జీవము కలిగిన దేవుడవు కాబట్టి నీవే నిజమైన దేవుడు అని అందరూ తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించు అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం.
ఎంత స్పష్టంగా అడుగుతున్నాడో చూడండి దేవుణ్ణి ఇక్కడ. హల్లెలూయా. వారి దేవుళ్ళు, వారి దేవతలు నిజమైన దేవుళ్ళు కావు. అవి కర్ర మరి రాళ్లతో చేయబడినవి గనుక వారిని రక్షించలేకపోయాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అష్షూరు రాజు చేతిలో చాలామంది ఓడిపోయారు. వారి దేవతలు వారిని రక్షించలేకపోయా అంటే కారణం వారి దేవతల నిజమైన దేవుళ్ళు కాదు. కానీ నీవు నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు జీవము కలిగిన దేవుడు కాబట్టి నీవు మమ్మును వాని చేతిలో నుండి రక్షించము. ఈ మధ్యాహ్న సమయమందు ఇటువంటి ప్రార్థన మనము దేవునికి చేయవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మాలి, నేను వచ్చినటువంటి దేవుడు నిజమైన దేవుడు, సకల రాజ్యములకు ఆయనే దేవుడు, సర్వ సృష్టించిన దేవుడు ఆయనే అని నువ్వు నమ్మి ఆయనకి ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను ఈ బాధ నుండి తప్పించు, నన్ను ఈ శ్రమ నుండి తప్పించు, నన్ను ఈ కష్టము నుండి తప్పించు, నన్ను ఈ రోగము నుంచి తప్పించు, నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యము చెయ్యి అని ఈ హిజ్కియా ప్రార్థించినట్లుగా నువ్వు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానుడు మీ విశ్వాసాన్ని నీరుగార్చాలన్నప్పుడు వాడికి మీరు లోబడిపోవద్దు. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. సమస్యల్లో మేము కృంగదీసేయాలని సైతానుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు కృంగిపోవద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకు ప్రార్థించండి, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మీరు ఆశ్రయించిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నిజమైన దేవుడైనా, మీ కొరకు తన ప్రాణములను అర్పించిన దేవుడైనా. ఎవరు పెడతారు మీకోసం ప్రాణం? హల్లెలూయా. హల్లెలూయా. మీ భర్త, మీ భార్య మీకోసం ప్రాణాలు పెట్టరు, మీ పిల్లలు మీకోసం ప్రాణాలు పెట్టరు, మీరు ఎంతగానో ప్రేమించే వాళ్ళు ఎవ్వరు కూడా మీ కొరకు ప్రాణం పెట్టరు. మీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన జీవము కలిగిన దేవుడు, సకల రాజ్యములకు దేవుడైన ఆయనే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. దేవతలనబడినవి ఉన్నను నిజమైన దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. వాక్యమే చెప్తుంది, దేవతలు అనబడిన వారు అనేకులు ఉన్నారు కానీ దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆ దేవుని దగ్గరికి మీరు వచ్చారు, నమ్మండి ఆయన్ని. గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన కనుక నమ్మి అడగండి దేవుణ్ణి, విశ్వాసముతో అడగండి దేవుణ్ణి, దేవునికి ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడో దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. చూడండి 19వ అధ్యాయంలో 32వ వచనం కాడి నుంచి మనం చదువుదాం. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక్క బాణమైనా ప్రయోగింపడు, ఒక కేడమైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఇంకా అంటున్నాడు, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్న మాట ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థించాడో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా అనేటువంటి ప్రవక్తలో నుంచి మాట్లాడుతున్నాడు. అసలు అతడు ఈ పట్టణంలోనికే రాడు, నువ్వు భయపడద్దు. అస్సలు రాడు నీ మీదకి. నీ మీద ఒక్క బాణం కూడా ప్రయోగించడం, ఒక ఈట కూడా నీ మీద వదలడం. ఏ దారిని వచ్చాడో మరలా ఆ దారినే ఎలాగొచ్చాడో మరలా అలాగే తిరిగి వెళ్ళిపోతాడు. నువ్వు భయపడవద్దు. దేవునికి స్తోత్రం.